తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం నేనున్నాను శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం దగ్గర. ఈ ఆలయం వచ్చేసి నిజాంపేటలో ఉంది. ఈ ఆలయం నిజంగా ఊరి చివర చాలా విశాలమైన ప్రదేశంలో నిర్మించబడి ఉన్న ఒక ఆలయం. ముఖ్యంగా ఈ ఆలయ విశేషాల గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయము గత 450 నుంచి 500 సంవత్సరాల క్రిందటి ఆలయంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా మానవులంతా కూడా ఏదో ఒక కామ్యం కోసము స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. అంటే స్వామివారిని దర్శించుకోవడం కోసం, ఆయన అనుగ్రహం కోసం కొంతమంది వస్తే, కామ్యాల కోసం కొంతమంది వస్తూ ఉంటారు. విశేషంగా ఈ ఆలయంలో గర్భాలయంలో శ్రీచక్ర సహితంగా నిర్మించబడి ఉన్న ఆలయం కాబట్టి ఇక్కడ విశేషంగా చాలా భక్తుల యొక్క కోరికలు అతి త్వరలో నెరవేరుతుంటాయి అని చెప్పి భక్తుల విశ్వాసం. మరి ఏంటి, ఈ ఆలయం కొంతకాలం శిథిలావస్థలో కూడా ఉండి మళ్ళీ కొన్ని 13-14 సంవత్సరాల క్రిందట పునర్నిర్మాణం జరిగింది అని చెప్తున్నారు. అసలు ఎందుకు శిథిలావస్థలో ఉంది, ఏంటి, ఈ ఆలయ విశేషాలు ఏంటో లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి నాతో పాటు. మొత్తానికైతే ఆలయం లోపలికి వచ్చేసాను. నిజంగా చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా ఉంది. నిజంగా మనం ఆలయంకి వెళ్ళేది ఎక్కువగా స్వామి దర్శనం కోసం అయితే మనశ్శాంతి కోసం కూడా వెళ్తూ ఉంటాము. నిజంగా ఈ ఆలయంలోకి వస్తే ఆ మనశ్శాంతి అనేది దొరుకుతుంది అనిపిస్తుంది. సో లోపలికి వెళ్దాం, స్వామి దర్శనం చేసుకుందాం. జగమేలో సూరుని జానకి వరుని నగుము గలవాని నామనోహరుని జగమేలో సూరుని జానకి వరుని దేవాది దేవుని దివ్య సుందరుని ప్రస్తుతం ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు బదరి నారాయణాచారి గారు మనతో పాటు ఉన్నారు. వారితో పాటు అర్చక సహాయార్థం వారు ఎప్పుడు కూడా వీళ్ళందరికీ ఆలయ విషయాలలో, ఆలయానికి సంబంధించిన క్రతువులలో సహాయార్థం వస్తూ ఉంటారు. వరప్రసాద్ గారు, వారు కూడా మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వీరిరువురితో మాట్లాడి ఆలయానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా గురుగారితో మాట్లాడదాం. ఓం అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరాఘవం దశరథాత్మయమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సైతం సురద్రముతలే హైమే మహామండపే మధ్య పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచతి ప్రభంజనస్తు తే తత్వం మునిభ్యం పరం వ్యాఖ్యాంతం వరదాభే పరివృతం రామం భజశ్యామలం. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. అసలు ముందుగా ఆలయం గురించి నేను కొన్ని విషయాలు విన్నాను. ఈ ఆలయం వచ్చేసి మనకు 450 సంవత్సరాల క్రిందటి ఆలయము అని చెప్పి, కానీ అప్పటి నుంచి కూడా స్వామివారు ఇక్కడ పూజలు కొన్ని సంవత్సరాల పాటు మాత్రమే పూజలు అందుకున్నారు. తర్వాత కొంతకాలం పాటు ఆలయం శిథిలావస్థలో ఉంది. తర్వాత మీ అందరూ కలిసి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు అని చెప్పి విన్నాను. అసలు ఎప్పుడు స్థాపించబడింది, ఎప్పుడు నిర్మాణం జరిగింది, ముందుగా ఈ ఆలయం, ఆ విషయాల నుంచి మాట్లాడుకుందాం. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ ఆలయం సుమారు 450 నుంచి 500 ఏళ్ళ పురాతనమైన ఆలయం అని అప్పట్లో ఇక్కడ నివాసం ఉన్న గ్రామస్తులు చెప్పేవారు.
అసలు ఒక 11 ఏళ్ల క్రితం ఈ ఆలయం అంతా కూడా బాగా శిథిలావస్థలో ఉండిపోయింది. మనం ఇప్పుడు చూస్తున్న ఆలయ ఆకారం అంతా కూడా విభిన్నంగా ఉండేది. ఇక్కడ కేవలం స్వామివారి యొక్క మీరు చూసినట్లయితే 16 స్తంభాలు మాత్రమే ఉంటాయి. ఈ 16 స్తంభాలు కూడాను 450 ఏళ్ల పురాతనమైన స్తంభాలు. కేవలం స్వామివారి యొక్క ఈ యొక్క కట్టడం యొక్క స్తంభములు, లోపల ఉన్న మూర్తి ఉండేవారు కాదు. స్వామివారి విగ్రహాలు ఏమీ ఉండేవి కాదు. కేవలం ఒక పీఠం మాత్రమే అక్కడ ఉండేది. ఎందుకంటే అప్పట్లో గ్రామస్తులు చెప్పేది ఏంటంటే 450 ఏళ్ల క్రితం కొంతమంది ఇది మరకత విగ్రహాలు ఉండేవి రాముల వారివి. ఇక్కడ మరకత విగ్రహాలు కొద్దిగా ఖర్చుతో కూడుకునేవి కాబట్టి కొంతమంది దొంగలు దాన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆలయం శిథిలావస్థలో ఉండిపోయింది. ధూపదీప నైవేద్యాలు ఏమీ లేవు, ఎందుకంటే స్వామివారి యొక్క మూర్తులు లేవు కాబట్టి. అంటే అప్పట్లో వందల సంవత్సరాల క్రిందట ఆలయాలపై దాడులు జరిగిన విషయాలు మనం విన్నాం. అలాంటి దాడి ఏమైనా జరిగి ఉండవచ్చా, లేదంటే గ్రామస్తులు ఏమైనా తీసుకెళ్ళి ఉండవచ్చా? గ్రామస్తులు చెప్పడం ప్రకారం అయితే ఇది దొంగలు కొంతమంది తీసుకువెళ్ళిపోయారని అన్నారు. మేబీ అలా కూడా జరిగి ఉండవచ్చు, అలా ఆ సమయంలో జరిగి ఉండవచ్చు. కానీ అప్పటి నుంచి కూడా ఈ ఆలయం శిథిలావస్థలో ఉండిపోయింది. కేవలం లోపల ఉన్న మూలమూర్తి యొక్క పీఠం మాత్రమే, మూర్తులు ఉన్నవి లేవు. ఈ యొక్క స్వామివారి యొక్క ఈ ఆలయంలో ఉన్న ఈ 16 స్తంభాలు మాత్రమే ఉండిపోయినాయి. పైన ఆచ్ఛాదన కూడా ఏమీ లేదు. మీరు ఇప్పుడు చూస్తున్న స్లాబులు కానీ ఇలాంటివి ఏమీ లేవు అప్పట్లో. అక్కడ మన ఆంజనేయ స్వామివారి యొక్క విగ్రహం ఉన్నది. స్వామివారి యొక్క రాతి విగ్రహం, రాతిలోనే స్వామివారు పొదగబడి ఉన్నారు. ఆ విగ్రహం మాత్రమే ఉండింది. అలా కొంతమంది గ్రామస్తులు దీన్ని అలా చూసి కొన్నాళ్ళు అలా శిథిలావస్థలో ఉందని వదిలేశారు. ఒక 11 సంవత్సరాల క్రితం 2-3 ఐటీ ఉద్యోగస్తులు ఖాళీ స్థలం ఉంది కదా అని ఆడుకోవడానికి చూడడానికి వచ్చి ఇది దేవాలయము అన్న అవగాహనకు వచ్చి ఇది దేవాలయం అని తెలుసుకుని ఈ దేవాలయం బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, ఇక్కడ కూర్చుంటే కూడా చాలా ఆధ్యాత్మికంగా చాలా బాగుంది అని అనిపించి వారు గ్రామంలో ఉన్న కొంతమంది మాలాంటి వాళ్ళని కూర్చుకొని ఒక సంవత్సరం పాటు మేమందరం కూడా ఆలోచన చేసుకుని ఏం చేద్దాం, ఇలా రాముడిని ప్రతిష్ఠించుకుందాం కదా అని ఆలోచన వచ్చినప్పుడు ఆగమని తెలిసిన కొంతమంది మాలాంటి వాళ్ళు ఇంకొంతమంది కలిసి స్వామివారిని భద్రాచల మూర్తులు ఎలా ఉంటాయో అలానే ప్రతిష్ఠించుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది మాకు. ఎందుకని అంటే భద్రాచలంలో ఉన్న స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించాలనే ఆలోచన? ఇందుకు 2-3 కారణాలు ఉన్నాయమ్మా. ఒకటి, స్వామివారి యొక్క లోపల మన మూలమూర్తి యొక్క కింద రాతి ప్రదేశం చూసినట్లయితే అక్కడ స్వామివారు కూర్చొని ఉన్న అవశేషాలు కనపడుతున్నాయి. అప్పట్లో మేము చూసినప్పుడు స్వామివారు కూర్చొని ఉన్నారు అని. స్వామివారు కూర్చొని ఉన్న మూర్తులు మీకు మొత్తం భారతదేశంలో కూడా చాలా అరుదు. అలా ఉన్న ఒకే ఒక గొప్ప క్షేత్రం మనది భద్రాచలం. అదే కాక స్వామివారి కూర్చున్న మూర్తి యొక్క ప్రదేశం చాలా విశాలంగా అనిపించింది. అలా ఉన్న మూర్తి కేవలం భద్రాచలంలోనే ఉంది. సరే, అలా ఉంది కదా, అప్పట్లో అలా ఉందేమో అన్న అవగాహనతో ఆగమని తెలిసిన వాళ్ళు కొంతమందిని కలుపుకొని మేము స్వామివారి యొక్క మూర్తిని ప్రతిష్ఠించుకుందామన్న ఆలోచనతో ఒక సంవత్సరం పాటు అందరి దగ్గర నెల కొంత వ్యయం చేసుకుని కొంత డబ్బు సేకరించి భద్రాచలం మూర్తి ఎలా ఉంటుందో అలా చేద్దామని తిరుపతిలో ఒక స్థపతి ఉన్నారు. ఆ స్థపతి భద్రాచలంలో కొన్ని మూర్తులను తయారు చేసి కూడా ఉన్నారు. అక్కడ ఆలయానికి సంబంధించి వారిని కొంతమంది ద్వారా తెలుసుకొని సంప్రదించి వారి ద్వారా ఈ యొక్క స్వామివారి యొక్క మూలమూర్తి ఎంత పర్యావరణంలో ఉండాలి, ఎంత ఆకారంలో ఉండాలని తెలుసుకొని ఆ యొక్క మూర్తులను ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది ఒక 6 నెలల పాటు పట్టింది. ఎందుకంటే ఒకే ఏకశిలతో చేద్దామన్న ఒక అభిప్రాయంతో ఒకే శిలతో చేద్దామన్న అభిప్రాయం. ఎంతకాలం పట్టిందండి? 6 నెలలు పట్టింది ఆయనకి వెతకడానికి. ఎందుకంటే ఆ శిల దొరకాలి చక్కగా. 6 నెలలు పట్టింది. తర్వాత 2015 సంవత్సరంలో అందరం కూడా కలుసుకొని స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ విగ్రహ ప్రతిష్ఠ సమయంలోనే ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహాలతో పాటు ఇక్కడ విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించుకున్నాం. అక్కడ దత్తాత్రేయ స్వామి ఈ యొక్క ఆలయానికి వారు రక్షకర్తలుగా అలా ఆలయానికి ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అలానే దాసాంజనేయ స్వామి వారిని అక్కడ ప్రతిష్ఠించుకున్నాం. అయితే అప్పట్లో ఈ ఆలయం శిథిలావస్థలో ఉందని అనుకున్నాం కదా, ఆలయానికి పెద్దగా ఆదాయం కూడా ఏమీ లేదు. అందువల్ల ఇలా కొంతమంది వచ్చిన భక్తుల్లోనే కొంత రొక్కం వేసుకుంటూ నెల ఈ ఆలయాన్ని ముందుకు నడుపుతూ ఉన్నారు. ఆ సమయంలో ఈ ఆలయం గురించి తెలుసుకున్న కొంతమంది గ్రామ పెద్దలు, కొంతమంది వేరే దూరం నుంచి వచ్చిన వాళ్ళు చూసి ఈ ఆలయంలో ఎందుకో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందన్న ఒక ఆలోచనతో స్వామివారి ఆలయం ఇలా ఉండకూడదు అన్న ఒకే ప్రధాన కారణంతో ఈ యొక్క స్వామివారి ఆలయాన్ని విస్తీర్ణం చేద్దాం, దీన్ని బాగా అభివృద్ధి పరుచుకుందామని తర్వాత ఎవరికి తోచినంత వాళ్ళు అంటారు. అప్పట్లో మేము అనుకునే వాళ్ళం భద్రాచలంలో ఒక్కలే రామదాసు ఉండేవారు, కానీ ఈ యొక్క నిజాంపేట సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఎంతోమంది రామదాసులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారికి తోచిన డబ్బు ఎంతో ఇస్తూ
ముందు స్లాబులు వచ్చేసాయి పైన స్వామివారి, ఎందుకంటే వర్షం పడినప్పుడు పైనుంచి నీళ్లు పడిపోయి మొత్తం ఆలయం అంతా నిండిపోయేది. స్లాబ్ వేయించి లోపలికి వెళ్ళేదా నీళ్ళు? లోపలికి కొద్దిగా ఎక్కువ వర్షం పడ్డప్పుడు లోపలికి కూడా వెళ్ళామమ్మా, ఆచ్ఛాదన ఇబ్బందిగా ఉండేది. అలా ముందు స్లాబ్ వేసుకున్నాం. తర్వాత స్వామి ఇక్కడ బండలు అవి వేయించి శుభ్రంగా వచ్చిన భక్తులు కూర్చోవడానికి, ప్రశాంతంగా భజన చేసుకోవడానికి. ఎందుకంటే అప్పట్లో నిత్యం ఇక్కడ విష్ణు సహస్రనామం ఉదయం సాయంకాలం కూడా చేసేవాళ్ళు. ఈ ప్రతిష్టకు ముందు కూడా ఆ సంవత్సరం పాటు ఎప్పుడైతే ఈ ప్రతిష్ఠ జరిగిందో, ప్రతిష్ఠ జరగడానికి ముందు కూడా ఈ ఆలయానికి ఎంతో ఆధ్యాత్మికత, ఎంతో వైభవం రావాలని ప్రతినిత్యం కూడా ఉదయం విష్ణు సహస్రనామ పారాయణం ఖచ్చితంగా కనీసం 11 మంది భక్తులతో చేసి ఈ సంవత్సరం పాటు గడిచిన తర్వాత ఇక్కడ ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. చాలా విశేషంగా అదొక ప్రతిష్టకు ముందే జరిగింది. ఆ ధ్వజారోహణ సమయంలో కూడా రామకోట్లు రాసి ఎంతోమంది, కనీసం మా గుర్తున్న లెక్క ప్రకారం ఒక 100 రామకోట్లన్నా ధ్వజస్తంభం కింద ఉన్నాయని మాకు ఒక అంచనా. అలా ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ కొద్ది కొద్దిగా వచ్చిన భక్తులతోటి ముందుకు వెళ్ళింది. అలానే కొద్దిగా విస్తీర్ణం చేసుకున్నాం, ఆలయంలో బండలు అవి వేసుకుని నడవడానికి వీలుగా ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. అలానే మనం పక్కన మీరు అటు చూసినట్లయితే అక్కడ మన స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలన్నీ అక్కడ జరుగుతాయి. ప్రధానంగా ప్రతి ఒక్క పునర్వసు నక్షత్రానికి, అంటే ప్రతి నెలలో వచ్చే పునర్వసు నక్షత్రం స్వామివారి యొక్క పుట్టినరోజు కాబట్టి ఆ పునర్వసు నక్షత్రం రోజు ఉదయం పూట స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం జరుగుతుంది. తదనంతరం స్వామివారి యొక్క నిజరూప దర్శనం కూడా జరుగుతుంది. వచ్చిన భక్తులు ఎవరన్నా ఉంటే చక్కగా నిజరూప దర్శనం చేసుకోవచ్చు ఆ రోజున. సాయంకాలం స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. చక్కగా స్వామివారిని ఊయల్లో పెట్టి షోడశోపచారాలు ఇచ్చిన తర్వాత స్వామివారిని చక్కగా ఊయల్లో భక్తులు పాడే పాటలకి స్వామివారిని ఊయల్లో ఊపి వారి చేతనే దీపాలు కూడా వెలిగించి, మన తిరుమలలో సహస్ర దీపాలంకరణ సేవ ఎలా జరుగుతుందో అలానే ఇక్కడ కూడా చక్కగా సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. అలా జరుగుతూ ప్రతి నెల కూడాను స్వామివారి యొక్క ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తుంది. అలానే ప్రతి పౌర్ణమికి కూడాను మనం కుంభకోణం నుంచి లలితా అమ్మవారి విగ్రహాన్ని తెచ్చుకొని ఉన్నాం. చక్కగా మీరు గమనించినట్లయితే యాగశాల ఏదైతే ఉందో ఆ యాగశాలకి చుట్టూతా మీకు నక్షత్ర వనం అని ఒకటి ఉంది. ప్రతి నక్షత్రానికి సంబంధించిన మూల వృక్షాన్ని ఇక్కడ నాటడం జరిగింది ఆ ప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి. అలానే కొన్ని వృక్షాలు చాలా ఎదిగివి ఉన్నాయి. ఇక్కడ కదంబ వృక్షం కూడా ఉంది. లలితా అమ్మవారి విగ్రహాన్ని కదంబ వృక్షం కింద పెట్టుకొని చక్కగా భక్తులందరి చేత వారి స్వయంగా వాళ్ళ చేతుల మీదుగానే అభిషేకం చేసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది ప్రస్తుతానికి. ఆలయం యొక్క ఇంకా విశేషం ఏమిటంటే, మనం ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం నుంచి కూడాను ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కార్యక్రమం ఏదైతే ఉందో అది 5 రోజులు పాంచరాత్రంగా జరుపుకుంటాం. చక్కగా వైష్ణవాగమంలో ఎలా ఉంటుందో అలానే జరుపుకుంటాము. ఈ 5 రోజుల కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి రోజు స్వామివారికి చక్కగా ఇక్కడ మత్స్యంగ్రహణం పుట్టమన్ను తీసుకొచ్చి పాలికల్లో పోసి యాగశాల ప్రవేశం చేస్తారు. యజమానులు కూడాను యాగశాల ప్రవేశం చేసి రక్షాబంధనం కట్టుకుంటారు. సాయంకాలం మనకి చక్కగా ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ధ్వజారోహణం అయిపోయిన మరుసటి రోజు రెండవ రోజు ఏదైతే ఉందో ఉదయం, ఈ మొదటి రోజు విశేషం ఏంటంటే ముత్తైదువులందరి చేత కూడాను ఇక్కడున్న ఆలయంలో వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి చేత కూడాను చక్కగా పసుపు దంపే కార్యక్రమం జరుగుతుంది. ఈ పసుపు ఏదైతే దంపడం జరుగుతుందో ఇదే పసుపు స్వామివారికి అమ్మవారికి తలంబ్రాల బియ్యం కలపడానికి ఉపయోగించి మొట్టమొదట స్వామివారికి పోసే తలంబ్రాక్షతాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ తలంబ్రాలే పోయడం జరుగుతుంది. అంటే స్వయంగా భక్తులు వాళ్ళు దంపిన పసుపు, వాళ్ళు కలిపిన తలంబ్రాలే స్వామివారికి మొదట అక్షతారోపణ జరగడం జరుగుతుంది. ఇది ఆలయంలో మొదటి నుంచి మేము అనుకున్న నియమం. ఎందుకంటే ఆలయం భక్తుల వలన, భక్తుల చేత నడుస్తున్న ఆలయం కాబట్టి వారికే ముందుగా పెద్దపీట వేయడం జరుగుతుంది. అందులోనూ భద్రాచలం విధానాలు ఆచరిస్తున్నారు కాబట్టి అక్కడ ఇలానే జరుగుతూ ఉంటాయి ఎక్కువగా, కాబట్టి అవే విధానాలు. అలాగే రెండవ రోజు ఏదైతే ఉందో మనకి చక్కగా మనకి ఇక్కడ హవనం జరుగుతుంది. అలానే సాయంకాలం స్వామివారికి విశేషంగా ఎదుర్కోలు కార్యక్రమం జరుగుతుంది. అంటే భద్రాచలంలో మీరు గమనించినట్లయితే అమ్మవారు స్వామివారు చక్కగా ఎదురుగా కూర్చొని వారి యొక్క విశేషాలు, ఈ అమ్మవారి యొక్క విశేషాలు చక్కగా చెప్పుకోవడం జరుగుతుంది. అలానే ఇక్కడ కూడాను ఈ యొక్క ఆలయ విశిష్టత, అమ్మవారు స్వామివారి వారి యొక్క గొప్పతనం, వారి యొక్క గుణాలన్నింటినీ చక్కగా చెప్పుకొని ఎదుర్కోలు కార్యక్రమం సన్నాహం పూర్తి చేసుకుని మరుసటి రోజు ఉదయం అక్కడ మనకు ఎదురుగా చూస్తున్న దాన్ని మేము మిథిలా ఫంక్షన్ హాల్ అనుకోండి, మిథిలా స్టేడియం అనుకోండి, చక్కగా భద్రాచలంలో ఎలా ఉంటుందో అలానే అమ్మవారిని అయ్యవారిని తీసుకొని వెళ్ళి చక్కగా అక్కడ కళ్యాణం జరగడం జరుగుతుంది. విశేషంగా సంవత్సరం కూడా మనకి భక్తులు రోజుకి ఆలయం గురించి తెలుసుకొని రావడం. మొదటి సంవత్సరం మేము ఇక్కడ చేసుకునే వాళ్ళం కళ్యాణం,
మొట్టమొదటి సంవత్సరం. తర్వాత సంవత్సరం ఆ మండపంలో చేసుకున్నాం. ఇప్పుడు భక్తులు ఎక్కువైపోయారు, వారికి అందరికీ కూడా కనపడాలి అన్న ఆలోచనతోటి ఆ మండపంలోకి వెళ్ళి చేసుకోవడం జరిగింది. లేదండి, ఇది ఒక గత 5-6 ఏళ్ల నుంచి ఉంది, 5-6 సంవత్సరాల పైనుంచి ఉంది. అక్కడిని కూడా అక్కడే చేసుకోవడం జరుగుతుంది. భక్తులు సంవత్సరానికి పెరిగిపోతున్నారు, 5,000, 4,000, 10,000 అలా ఎక్కువైపోతున్నారు కదా అని అక్కడ చేసుకుని టీవీలో కూడా ప్రసారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం. మిథిలా నగరాన్ని ఇక్కడ మిథిలా స్టేడియంగా ఏదో ఆయన యొక్క కృపతోటి అలా చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు సాయంకాలం ఏదైతే ఉందో కళ్యాణం జరిగిన రోజు సాయంకాలం మనకి పునర్వసు నక్షత్రం కాబట్టి స్వామివారికి ఎలా యథాతథంగా స్వామివారు ఊయల్లో ఉంటారు. చక్కగా అందరి చేతను సహస్రదీపాలంకరణ సేవ జరుగుతుంది. స్వామివారిని ఊయలలో ఊపడం. మరుసటి రోజు ఏం చేస్తామంటే మనం భద్రాచలంలో ఎలాగైతే పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుందో అలానే స్వామివారికి ఇక్కడ కూడా పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. చక్కగా ముందుగా పూర్ణాహుతి చేసిన తర్వాత పట్టాభిషేక కార్యక్రమం చేస్తాం. సాయంకాలం ఈ యొక్క నిజాంపేట నగర వీధుల్లో స్వామివారు ఊరేగింపుగా వెళ్తారు. చక్కగా నిజాంపేట అంతా కూడా స్వామివారి ఊరేగింపుగా వెళ్ళి, ఎందుకంటే రాజారాముడు అవుతాడు కాబట్టి చక్కగా ఊరి ప్రజలందరినీ చూసి పరామర్శించి ఆశీర్వదించి ఆయన తిరిగి వచ్చేస్తారు. ఆ మరుసటి రోజు ఆఖరి రోజు 5వ రోజు స్వామివారికి ఉదయం వసంతోత్సవ కార్యక్రమం జరుగుతుంది. విశేషంగా స్వామివారికి ఈ పసుపు దంపిన పసుపు ఏదైనా మిగిలి ఉన్న పసుపు కానీ లేకపోతే మిగతా వారు తెచ్చిన పసుపు కానీ చక్కగా తీసుకుని ఆ రోజు వసంతోత్సవ కార్యక్రమంలో వినియోగం చేయడం జరుగుతుంది. వసంతోత్సవం జరిగిన తర్వాత ఆ నీటితోటి చక్రస్నానం జరుగుతుందమ్మా. ఇక్కడే భక్తులందరూ కూడా, ఇక్కడ మన తిరుమలలో పెద్ద కొలను ఉంటుంది, ఇక్కడ మేము ఏంటంటే చక్రస్నానం ఉన్న వ్యవధిలోనే చక్రస్నానం చేసుకోవడం జరుగుతుంది. 5వ రోజు కార్యక్రమంలో చివరి రోజు భాగంగా సాయంకాలం స్వామివారిని పల్లకిలో 12 ప్రదక్షిణలు చేయించి చక్కగా తాంబూలం అని ఒక కార్యక్రమం ఉంది. ఈ యొక్క స్వామివారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి వారు దంపతులకు తాంబూలం ఇప్పించినట్టుగా ఋత్వికులకి ఇక్కడ మేము తాంబూలం అది ఇప్పిస్తాము. ఎంతమందికి అండి? ఒక 7గురన్నా కనీసం, అంటే మేము 7 ఋషులు లెక్కన వేసుకుంటాము. 7 ఋషులు ఎంతమంది అయితే ఉన్నారో అలానే, ఎందుకంటే వచ్చిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 7 ఋషులకి బట్టలు పెడతారు. ఆ తర్వాత స్వామివారి చేత తాంబూలం ఇప్పించినట్లుగా 7 ఋషులకి, ఎందుకంటే ఆ రోజు పట్టాభిషేకం జరిగినప్పుడు రాముల వారికి 7 ఋషులు ఉన్నారు, వారు ఆశీర్వదించారు రాముల వారిని అని. అలా ఉన్న ఋత్వికుల్ని 7 ఋషులుగా అనుకుని వారికి తాంబూలాలు అవి ఇప్పించి స్వామివారిని లోపల పవలింపు సేవ జరుగుతుంది. చక్కగా ఆ రోజు ఆయన ఊయల్లో ఊపుతాము. అందరూ భక్తులు కూడా ఆ రోజు అందరినీ స్వామివారిని ఊపి వారు పడుకోబెట్టి పవలింపు సేవ కార్యక్రమం జరుగుతుంది. అలా 5 రోజులు కూడాను శ్రీరామనవమి విశేషంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఆలయంలో గొప్ప విషయం ఏంటంటే, మేము చెప్పినట్టు భక్తుల వలన జరుగుతుందని చెప్పాను కదా. మీరు ప్రతిరోజు కూడాను ఉదయమే భక్తులు వస్తారు. మీకు భక్తులు తెచ్చే పూలు కానీ లేకపోతే ఆలయంలో ఉన్న చెట్ల వల్ల వచ్చిన పూలు కానీ వీటన్నిటిని సేకరించి వాళ్ళే చక్కగా పూలు ఒక మంచి దండలాగా అల్లి స్వామివారికి రోజు వారి చేతుల మీదుగా మాలలు వేసుకునే అదృష్టం జరుగుతుంది. మీరు ఏదైనా సేవ చేసుకోగలిగిన భక్తులు ఎవరన్నా ఉన్నట్లయితే చక్కగా రోజు రావచ్చును. వారితో పాటు కూడా కూర్చొని చక్కగా పూలు అల్లి మీరు చేత్తో స్వయంగా చేసిన పూలు స్వామివారి మెడలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం కార్యక్రమాలు అన్నీ కూడాను భక్తుల వల్లనే జరుగుతుంది ఇక్కడ కార్యక్రమాలు. ఈ యొక్క ఆలయం యొక్క విశేషం. ఇప్పుడు గర్భాలయంలో కూడా స్వామివారి పైన కప్పు శ్రీచక్ర ఆకారంలో ఉంది అని చెప్పి అంటుంటే విన్నాము. ఒకసారి ఆ వివరణ కూడా, అంటే పురాతన కట్టడాలకు సంబంధించిన ఆలయాల్లో ఏదో ఒక విశేషం ఉంటుంది. ఈ ఆలయంలో ముఖ్యంగా ఆ శ్రీచక్ర రూపంలో ఉండటం విశేషం అని విన్నాను, దాని గురించి. అవునమ్మా, మీరు అదొక మంచి విషయం కూడాను. ముందుగా ఆలయ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో మేము ఆలోచించిన విషయం గమనిస్తే, లోపల మీకు స్వామివారి యొక్క మూర్తి కూర్చున్న ఏదైతే పీఠం ఏదైతే ఉందో ఆ పీఠం పైన లోపల పక్క మీకు మేరు ఆకారంలో ఉంటుంది. మీకు ఈ రోజుల్లో ఎక్కడ కట్టడాల్లోనూ మీ ఆ మేరు ఆకారం ఎక్కడా కనపడదు. అందుకే మీరు ఎప్పుడన్నా ఓంకారం కానీ లోపల చేసినట్లయితే, లేక స్వామివారి యొక్క ఏదన్నా ఒక మూలమంత్రం కానీ జపించినట్లయితే మీ యొక్క శబ్ద తరంగాలు ఏవైతే ఉన్నాయో మీకు పైన యొక్క చక్రం ఏదైతే స్థాపించి ఉందో ఆ యొక్క లోపల మేరువు పైన అక్కడ దాకా తరంగాలు వెళ్తాయి. చాలా మీరు వైబ్రేషన్స్ అంటారు, మేము తరంగాలు అంటాము. అవి అలా పైకి వెళ్ళడం జరుగుతుంది. మీరు ఏకాంతంగా ఎప్పుడన్నా ఉన్నప్పుడు అప్పుడు కానీ గమనించినట్లయితే అది చాలా విశేషంగా మీకు ఒక రకమైన ఆధ్యాత్మికతను తీసుకొస్తుంది. అంత చక్కగా ఉంటుంది మేరు ఆకారం అది. అందుకే దాన్ని ఈ ఆలయం పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత కూడాను ఏ కట్టడాన్ని మార్చినా కూడా, అంటే ఈ స్తంభాల పైన అని ఆచ్ఛాదన కోసం స్లాబ్లు వేసినా ఆ యొక్క కట్టడాన్ని మాత్రం మార్చడం చేయలేదు. ఎందుకంటే అది అప్పట్లో ఆ స్థపతులు కానీ వారు కానీ ఎంతో ఆలోచన చేసి ఇది కట్టింది, ఏ ఉద్దేశంతో కట్టారో వారు అంత గొప్పగా కట్టారు. కాబట్టి దాన్ని కదిలించకుండా దాని చుట్టూతా దాన్ని భద్రపరచడానికి ఏర్పాటు చేయం తప్ప దాన్ని మాత్రం కదిలించలేదు. గుమ్మం కూడా అంటే ఎటువంటి మార్పులు లేవు. అంటే ఇంత రెనోవేట్ జరిగింది, మార్చాలన్న ఆలోచన ఎందుకు చేయలేదు? అంటే మీరు అన్నట్టు ఇందాక
అప్పట్లో ఇది ఒక ఆలోచనతోటి కట్టారు. మీరు గమనించినట్లయితే స్వామివారి లోపలికి వెళ్ళడానికి జయ విజయులు ఇద్దరు బయట కాపలాగా ఉంటారు. అంటే వైకుంఠంలో అది కూడా మీరు భద్రాచల మూర్తులు అనుకున్నాం కదా, భద్రాచల మూర్తులు, భద్రాచలం కేవలం ఆయన రాముడు అనరు, రామనారాయణుడు అంటారు. ఎందుకంటే శంఖము చక్రము కూడా ఉంటాయి ఆయనకి. కానీ ఇక్కడ మూర్తులకు కూడా మనకి శంఖము చక్రము ఉంటాయి. అందువలన మీకు బయట కాపలాగా జయ విజయులు ఇద్దరు కూడా ఉంటారు. వారిద్దరూ ఉన్న మూల రాతిని అలానే ఉంచడం జరిగింది. ఈ ఆలయం పునరుద్ధరణ కార్యక్రమంలో ఆ మూర్తులని కానీ ఆ రాతిని కానీ కదిలించకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాము. ఎందుకంటే అది చాలా విశేషమైంది. 450 ఏళ్ళ పురాతనమైందంటే ఎన్ని పూజలు ఎన్ని జపాలు జరిగి ఉండొచ్చు. కాబట్టి వాటిని కదిలించడం సమంజసం కాదని అది అలానే ఉంచేసాం. అందుకే ఈ యొక్క ఆలయం యొక్క మరొక విశేషం ఏమిటంటే మీరు లోపలికి వెళ్ళాలంటే తల వంచి చక్కగా స్వామివారిని ఆయన యొక్క పాదాలు చూస్తూ వెళ్ళడం జరుగుతుంది. అలానే లోపల గర్భాలయంలోకి ప్రధాన అర్చకులు వెళ్ళేటప్పుడు కూడాను మెడ వంచి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ప్రతిదీ కూడాను మనకి ఆయన యొక్క పాదాల దర్శనం జరుగుతూ వెళ్తున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అందువల్ల ఈ ఆలయం అప్పట్లో ఎలా ఉందో రాతి విగ్రహాలు కానీ ఆ కట్టడాలు కానీ వాటిని అలానే ఉంచి వాటి చుట్టూ తగను ఏమైనా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భగవంతుని నమస్కరించేటప్పుడు ముందు పాద దర్శనం నుంచే ముఖ దర్శనం వరకు వెళ్ళాలి అంటారు. కాబట్టి సేమ్ అదే విధంగా కట్టడం నిర్మించబడి ఉంది. అలా అదే విధంగా మీరు చేంజ్ చేయాలని మార్పులు చేయాలని అనిపించలేదు. అందుకని అలానే జరిగింది. ఆ రోజు నుంచి కూడాను మీరు చెప్పినట్టుగా ప్రతి కార్యక్రమం కూడా పునర్వసు కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అమ్మవారికి పౌర్ణమి రోజు ఇక్కడ చక్కగా కూడాను అభిషేకం జరుగుతుంది. మరియు భక్తులందరూ కూడా వారి సంకల్పం ఏమిటంటే ప్రతి పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి అని మనం శుద్ధ ఏకాదశి అంటాం కదా, ఆ శుద్ధ ఏకాదశికి ఇక్కడ హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అన్న ఒక మూల మంత్రాన్ని ఒక ఏకాహం అంటే 24 గంటలు కూడాను కంటిన్యూస్గా ఆ యొక్క మొత్తం రోజు మొత్తం కూడా ఎవరో ఒకరు ఉదయం మొదలుపెట్టి మరుసటి రోజు ఉదయం వరకు కూడాను ఆలయంలో కూర్చొని స్వామివారి యొక్క నామస్మరణ చేసి ఆ రోజు స్వామివారికి ప్రసాద నివేదన అయిన తర్వాత వెళ్తారు. ఎందుకని అంటే ఈ విధానం ఎప్పటి నుంచి అసలు ఎందుకు వచ్చింది ఆలోచన? ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఒక 5-6 సంవత్సరాలు అనుకోండి, 6-7 సంవత్సరాలు అనుకోండి. స్వామివారికి అంతకుముందు మనం ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నాం అని చెప్పాను కదా, ఆ యొక్క తరంగాలు ఇలానే ఉండాలి, ఈ యొక్క ఆలయం యొక్క గొప్పతనం అలానే ఉండాలన్న ఆలోచనతోటి అది అలా చేయడం జరిగింది. అలా ఇప్పుడు కొంతమంది భక్తులు ఇక్కడికి వచ్చిన వారు అనుకున్నారు ఇక్కడ నామస్మరణ నిత్యం జరుగుతూ ఉంటే బాగుంటుంది అని. కానీ నిత్యం జరగాలంటే మనకి అంత భక్తుల యొక్క వ్యవస్థ కూడా అంత పెద్దదిగా ఉండాలి. అలా బదులు ఒక్క ఏకాదశి రోజు, ఏ రోజు అంటే విశేష కార్యక్రమాలు ఉండవో అప్పుడు ప్రశాంతంగా గుళ్ళో కూర్చొని మేము జపం చేసుకోవడానికి భజన చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనుకుని ఒక్క ఆలోచనతోటి ఏకాదశి రోజు మొదలు పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఒక ఏకాదశి జరుగుతోంది. మేబీ భగవంతుడు కృప చేస్తే అదే పరిణామస్మరణ చక్కగా జరుగుతుందేమో అని ఆలోచించాలి. అద్భుతం అండి. అంటే ఇప్పటి వరకు చూస్తే దాదాపు ఈ 13 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక ముందు ఏవైనా మేము ఇది చెయ్యాలనుకుంటున్నాము అనేది ఏదైనా ఉందా ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా? చేయదలుచుకుంటే ఆలయంలో ఇంకా చాలా నిర్మాణాలు చేయొచ్చమ్మా. ఎందుకంటే మీకు ఎన్నో కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు గర్భాలయంలో చూస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. లోపల అభిషేకం చేసినప్పుడు స్వామివారి యొక్క తీర్థం బయటికి వెళ్ళే మార్గం ఇబ్బందిగా ఉంటుంది. లేకపోతే మనకి ఆచ్ఛాదన మండపంలో కానీ కొంత హోమశాల దగ్గర కొన్ని పరిక్రమలు చేయడంలో ఇబ్బంది ఉంటుంది. అలానే ఈ యొక్క ఆలయ ప్రాంగణం ఏదైతే ఉందో మనకి స్వామివారి యొక్క పల్లకీ సేవ చేస్తున్నప్పుడు తిరగడానికి కొద్దిగా మార్గం చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే మనకున్న వ్యవధిలో తిప్పుకోవాలి. దాన్ని కొన్ని మార్పులు చేయడానికి కొంత ఉంది. అలా స్వామివారి యొక్క కొన్ని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం స్వామివారికి కొన్ని ఆభరణాలు చేయించాలని. అలానే కొంతమంది వచ్చిన బట్టి కొంతగా చేయించుకుంటూ వచ్చారు. ఈ ఆభరణాలు స్వామివారికి ఏవి చూసినా కూడా ఒక్కొక్కటిగా కొన్ని సంవత్సరాలు బట్టి వచ్చినాయి. అలా స్వామివారికి కిరీటాలు చేయించాలని కానీ, స్వామివారికి మంచి పచ్చలహారం చేయించాలని ఇలా కొన్ని ఉన్నాయి. అలానే దేవస్థానంలో కూడా మనం చేయించదగ్గవి చాలానే ఉన్నాయి. రాజగోపుర నిర్మాణం దగ్గర కొన్ని పనులు చేయించే ఉన్నాయి, కలశాలు మార్చే ఉన్నాయి. ఇలా ఆలయంలో మీకు చేయించడానికి చాలానే కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ఏమనుకుంటున్నామంటే మన కార్యక్రమాలు స్వామివారి యొక్క నిత్య ధూప దీప నైవేద్యాలతో కాకుండా ఆగమం ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నడుపుకుంటూ ప్రయారిటీలో ముందుగా ఏది అవసరమైతే మనకి భక్తులకి ఇబ్బంది లేకుండా చేయగలిగే అలా ఒకటి సంవత్సరం తర్వాత సంవత్సరం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడాను భక్తులు ఎవరన్నా చక్కగా వచ్చి స్వామివారి యొక్క ఆలయంలో ఏదన్నా చేయించదలుచుకుంటే చక్కగా ప్రధాన అర్చకులు వారు ఉన్నారు, బద్రీనారాయణాచార్యులు వారు, వారిని సంప్రదించవచ్చు. చక్కగా వారు చేయదలుచుకున్న కార్యక్రమం ఇక్కడ ధనంతో నిమిత్తం లేదు.
మొదట్లో ఆలయంలో రూపాయి పెట్టి 10 రూపాయలు పెట్టి ఆలయంలో కొన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళము ఉన్నాం, అవును. వందలు వేలు పెట్టి చేస్తున్న వాళ్ళు ఉన్నాం. ఏ రూపాయి అయినా కూడా స్వామివారికి వినియోగం అవడంలో తప్పేమీ లేదు. కాబట్టి ఎవరైనా చక్కగా రావచ్చును, స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవచ్చును. బదరీనారాయణాచార్యుల వారిని కానీ సంప్రదించినట్లయితే వారు ఆలయంలో జరగాల్సిన కార్యక్రమాలని గురించి వివరించి చెప్తూ ఉంటారు. నిజంగా ఆలయ విశేషాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. ధన్యవాదాలు. మిగిలిన విషయాలు మనం బదరీనారాయణ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్వామివారి హారతి, స్వామివారి దర్శనం చేసుకుందాం. పదండి. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం ఇంతకు ముందర మాట్లాడుకున్నాం, వరప్రసాద్ గారితో మాట్లాడినప్పుడు ఇక్కడ విశేషంగా శ్రీరామనవమి సమయంలో 5 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి విశేషంగా కార్యక్రమాలు. అదేవిధంగా మనకి పునర్వసు నక్షత్రం రోజున, పౌర్ణమి రోజున విశేషంగా జరుగుతుంటాయి. మీరు ఇక్కడ నిత్యము అర్చకత్వం వహిస్తూ ఉన్నారు, స్వామివారి సేవలో ఉన్నారు. నిత్యము ఎలాంటి విశేషమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఇంకా ఎలాంటి రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? అంటే అమ్మ నిత్యం కూడా ఉదయం 7:30 దగ్గర నుంచి అర్చన, స్వామివారి యొక్క అష్టోత్తరం అర్చన విధానం రోజు నిత్య పూజ ఉంటుంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి కృష్ణాష్టమికి స్వామివారి కృష్ణుడి యొక్క విగ్రహాన్ని పెట్టి అష్టోత్తర పూజలు చేసి ఆ రోజు చక్కగా నవనీతం, కాయం అవన్నీ కూడా 11 రకాలు ప్రసాదాలతోటి స్వామివారికి నివేదన జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం స్వామివారి పల్లకీ సేవలో ఎదురుగుండా ఉండేటువంటి బహిరంగంగా ఉన్న మనది ఆ స్థలంలో ఉట్టి ఏర్పాటు కూడా చేసి ఆ రోజున పిల్లలు కృష్ణుడి వేషం, గోపికా వేషాలు వేసుకుని సాయంత్రం 7 గంటలకి ఉట్టి ఉత్సవం కూడా ఉంటుంది. అలాగే వినాయక చవితికి 9 రోజులు కూడా భాద్రపద మాసంలో వచ్చేటువంటి చవితి 9 రోజులు ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహాన్ని పెడతారు. అర్చనా విధానం జరుగుతుంది. ఆఖరి రోజున నిమజ్జనం. మనకి రామకుంట అని ఉంది అక్కడ మనకి ఇప్పుడు పార్కు, అది స్వామివారికే చెందింది. అది రామకుంట అని అనేవారు పూర్వం. అదల్లా ఇప్పుడు పార్కు కింద తయారు చేశారు. అందులో బ్రహ్మోత్సవాలు గతంలో జరిగినప్పుడు అందులో చేసేవారు వసంతోత్సవం అవన్నీ కూడా. తర్వాత ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాము. అలాగే నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా కుంకుమార్చన పూజలు ఉంటాయి. మహిళా మండలి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ పూజా కార్యక్రమం చేసుకుంటారు. అలాగే ప్రతి ఉత్సవాలు జరిగేటువంటివి కూడా ఈ యొక్క ఆలయంలో యథాశక్తిగా తప్పనిసరిగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కార్తీక మాసంలో నిత్యం అది సాయంత్రం పూట అందరూ కూడా దీపాలు పెట్టేస్తారు. ఆకాశ దీపం రోజు ఉంటుంది, నెల్లాళ్ళు. అర్చన, కార్తీక పురాణం కూడా ఉంటుంది. ఏ రోజు జరిగేటువంటి కార్యక్రమం అది కూడా జరుగుతాయి. అలాగే ధనుర్మాసం గోదాదేవి విగ్రహ ప్రతిష్ఠ ఇక్కడ చేసి రోజు కూడా తిరుప్పావు తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం సూర్యోదయం అయ్యేసరికల్లా అయిపోవాలి. అలాగే 15 రోజులు తర్వాత మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత తిరుప్పావు అనే పాసురాలు ప్రతిరోజు భక్తులు వస్తారు, ఓ 25-30 మంది దాకాను. అలాగే 14 భోగి రోజున కళ్యాణం జరుగుతుంది. గోదారంగనాథ స్వామి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది. 100 మంది వస్తారు. ఆ కళ్యాణంలో కనుక వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ సంతానం లేని వాళ్ళు కూడా ఆ కళ్యాణం చేయించుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది, తర్వాత వివాహం అయింది అనేటువంటి ప్రతీతి ఆ భక్తుల్లో ఉంది. కనుక మీరు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. ఆ యొక్క మహిమ స్వామివారికి అందరూ కూడా చెప్తారు. తర్వాత ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడా కూడా ఉండదు అని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము. అది మటుకు వాస్తవం. ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటే ఒక రకమైన స్వామిని చూస్తూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మనస్సు. అసలు ఏంటి అన్నది కూడా అనిపించేటువంటి అనుభూతి చాలామంది మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉంటారమ్మా. ఇది కార్యక్రమ వివరాలు. అంటే విశేషంగా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. ముఖ్యంగా
భక్తుల కోరికల మేరకు స్వామి ఈ ఆలయంలో ఈ రకంగా ప్రతిష్ఠించబడి ఇక్కడ ఉన్నారు అని చెప్పి, ఈ ఆలయంలో ముఖ్యంగా మీరు ఎలాగో చెప్పారు ఇందాక సంతానము వివాహం అని, ఇంకా ఎటువంటి కామ్యాలతో ఎక్కువగా వస్తుంటారు? కొన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి, మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ఈ కోరిక నెరవేరింది, అట్లా ఏదైనా చాలా మంది వస్తారు. తర్వాత ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి ఆకు పూజ చేయించుకోవటం వల్ల ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎంత ఉద్యోగాలు చేసినా తల్లిదండ్రుల యొక్క భయం అనేది గౌరవం అనేది, భయం అని కాదు అది గౌరవం. అలాగే ఈ స్వామి ఎదురుగుండా ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇక్కడ ప్రత్యేకత భద్రాచలమైన భద్రాద్రి రాముడు వామాంక స్థితిలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి అంటే తొడ మీద అమ్మవారు ఉంటారు. అది ఎక్కడైనా సరే అదొకటి, ఆవిడ ఎక్కడ అలా ఉన్న గుడి అది భద్రాచలమే, ఇక వేరేది ఉండదు. కోదండరాముడు, పట్టాభిరాముడు, భద్రాద్రి రాముడు, రామచంద్రమూర్తి 3 అవతారాల్లో మనకి ఉద్భవిస్తారు. అలాగే ఈయన భద్రాద్రి రాముడు, భద్రాద్రి రాముడిలా ఉన్నాడు కాదు, ఆయన భద్రాద్రి రాముడే అంచేతని అపసవ్యంగా ఉంటాడు ఈయన. అంటే శంకు చక్రాలు అవి అపసవ్యంగా ఉంటాయి. ఎందుకంటే భద్రుడు అనేటువంటి భక్తుడి యొక్క కోరిక మీదకు ఆ స్వామి అవతారాన్ని ఇలాగా ఎత్తుతాడనమాట. అంచేతని శంకు చక్రం కుడివైపు ఉంటుంది, శంకు ఎడంవైపు ఉంటుంది. కానీ ఇక్కడ చక్రం కుడివైపు, శంకు కుడివైపు ఉంటుంది, చక్రం అమ్మవారిని అలా వదలకుండా కూర్చుంటాడు ఆయన. అందువల్ల అపసవ్యంలో ఉంటాడు రామచంద్రమూర్తి. అంటే గజేంద్ర మోక్షంలో కృష్ణ పరమాత్మ చూడండి పాచికలాడితే ఎలా వస్తాడో ఆ ముసలి ఏనుగును పట్టుకుంటుంది. అంచేతని ఆతత్రాణ పరాయణ అంటే ఆయన మనస్ఫూర్తిగా స్వామిని మనం వేడుకుంటే ఆయన ఎలా ఉన్నాడని కూడా, ఏ స్థితిలో ఉన్నాడని కూడా చూడకుండా భక్తుల యొక్క కోరిక నెరవేర్చడానికి ఏ స్థితిలో ఉన్నా మన దగ్గరికి వస్తాడు అనేటువంటి భావన. మనం చదివేటువంటి గ్రంథాలు రామాయణ మహాభారతాలు ఇవన్నీ కూడా వాస్తవాలే కదా, అవి మనం దాన్ని వేరే మాట్లాడటానికి కుదరదు కదా. జరిగినవి త్రేతాయుగం, ద్రౌపదయుగం, కలియుగం ఇవన్నీ జరిగినవే కదా, మళ్ళీ మామూలుగా. అంచేతన ఏంటంటే ఆంజనేయ స్వామి పూజ చేయించుకోవటం వల్ల ఉద్యోగం లేనివాడు కానీ, ఉద్యోగం కోసం తిరిగేవాడు కానీ ఇక్కడ పూజ చేసుకుని 11 వారాలు ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది నేను బల్లగుద్దు చెప్పగలను. ఎన్ని ప్రదక్షిణలు? 11. అంటే నువ్వు మంగళవారం శనివారం, ప్రతి మంగళవారం శనివారం ఉదయం 8:30కి కొన్ని వారాల పాటు చేయాలా? ఫస్ట్ పూజ ఫస్ట్ చేయించుకుని మీరు ఏ వారం అయితే చేయించుకున్నారో ఆ వారం 11 వారాలు అలా తిరిగి స్వామివారికి వడమాల, అప్పాల మాల ఇవన్నీ ఎవరి శక్తానుసారంగా ఎవరి కోరిక మేరకు వాళ్ళు వేయించుకుంటారు. అయితే ప్రధానంగా ఆయన ఎందుకు అలా చేస్తాడు అంటే స్వామి ఎదురుగుండా ఉన్నాడు కనుక ఆయన ఏమంటాడో నేను ఈ పని చేయకపోతే భయంతో అంతేగా. చేతని స్వామివారి మీద ఉన్నటువంటి అభిమానం అవనివ్వండి, భయం అవనివ్వండి, గౌరవం అవనివ్వండి, ఏ రకంగా అయినా భక్తుడు నన్ను ఆశ్రయించాడు, నాకు ఇవాళ స్వామిని తమలపాకు పూజ చేయించుకున్నాను, నువ్వు నాకు ఈ కోరిక నెరవేర్చు అని ఈయన దగ్గర పూజ చేయించుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుంది. 1, 2 కర్మ పరిపక్వం అయితే కానీ భక్తుడు ఇక్కడికి రాలేదు. అది మటుకు వాస్తవం. ఎందుకంటే చాలామంది ఇక్కడ రాములవారి గుడి ఉందని చాలామందికి తెలియదు. యూట్యూబ్లో చూస్తారు, వాడు అంతవరకే చూపిస్తుంది కానీ లోపలికి చూపించదు. వాడు అలా వచ్చి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అన్నీ తెలుసుకుని వచ్చిన తర్వాత గుడి వేసేయటము, లేకపోతే ఆ రోజు స్వామి దర్శనం. ప్రధానంగా అమ్మ ఇది వాస్తవం, మీకు అబద్ధం మాకు నిజం. ఎందుకంటే ఆ స్వామి దర్శనం ఇవ్వాలన్నప్పుడే వాళ్ళకి ఇస్తాడు. అది మటుకు నగ్న సత్యం, వాస్తవం. అలా చాలామంది ఎక్కడి నుంచో వచ్చి అయ్యా ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎందుకని అంటే దర్శనం లేదు, మేము ఎన్నోసార్లు వచ్చాము, మేము ఎంతో దూరం నుంచి వచ్చాము కానీ స్వామి మాకు అనుగ్రహించలేదని చాలా ఎందుకు ఏడుస్తారో నాకు తెలియదు. ఎందుకంటే ఒక వచ్చి ఏడ్చేటప్పుడు ఆ తర్వాత కానీ వాళ్ళు చెప్పరు స్వామి వాళ్ళ దర్శనం అయింది, ఇంత అందమైన వాడా రామచంద్రమూర్తి అనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది. అది ప్రత్యేకమైనటువంటి విశేషమమ్మా ఇక్కడ. ఇది దీని యొక్క ప్రధాన కార్యక్రమాలు ఇలా జరుగుతాయి. మీరు ఆలయ పునర్నిర్మాణం జరిగిన ఈ 11 సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాలు మా బాబు ఉన్నాడు. ఫస్ట్ ప్రతిష్ఠ అయిన తర్వాత వాడు కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోయాడు. అదే హార్ట్ అటాక్ వచ్చి ఆ తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చి ఈ సభ్యులు 24 మంది సభ్యులు వీళ్ళు
వచ్చి స్వామి మరి బాబుని ఎలాగా తీసుకురాలేము, చేతను మీరు దీన్ని మళ్ళీ నిర్వర్తించండి అని చెప్పి వీళ్ళందరి కోరిక మీదకు మేము మళ్ళీ ఆలయంలో ఉన్నాము. నిత్యం కూడా రోజు ఒక్కొక్క రకమైనటువంటి ప్రసాదం చెయ్యాలి. ఆదివారం దద్దోజనం స్వామివారికి చల్లగా ఉండటానికి, శనివారం మంగళవారం పులిహార వడమాల, తర్వాత శుక్రవారం పాయసం చక్కెర పొంగలి, సోమవారం కట్టు పొంగలి, అలాగా ప్రతిరోజు ఒక్కొక్క ప్రసాదం ఉంటుంది. ఎందుకంటే మహానివేదన పెడితే ఆ సాదం మేమే తీసుకెళ్ళాలి. అంచేత భక్తులకు ప్రసాదం ఉండదు కదా, అంచేతన ఆ నివేదన బదులు ఇదే నివేదిస్తాం. అది వాళ్ళు ఏర్పాటు చేసినటువంటిది. అసలు శాస్త్ర ప్రకారం ఏంటంటే ఎన్ని ప్రసాదాలు చేసినా గుడి కట్టేసే ముందు నివేదన పెట్టి కట్టేయాలి, మహానివేదన పెట్టాలి. అయితే ఇప్పుడు ఇందాక ఆ ప్రసాద్ గారు చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో దీనికి ఆదాయం లేక అప్పుడున్న పరిస్థితుల్లో తొందరపడి వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ మీరన్న 25 మంది సభ్యులు ఇచ్చేవా లేదంటే భక్తులు? లేదండి, భక్తుల సహకారమే, ప్రతిదీ భక్తుల సహకారమే. వాళ్ళు ఏంటంటే ఉన్నారు నెంబర్లు అంతే, ఇంకా అది మనం లోతుగా వెళ్ళకూడదు. అంచేదంటే ప్రతి వాళ్ళు భక్తులు సహకారం ఒకటి. రెండోది నేను అంటే ఇది గొప్ప విషయం కాదు, ఆయన యొక్క అనుగ్రహంతో నేను ఏదైనా చెప్పాను అంటే వాళ్ళు తప్పనిసరిగా జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఏం చేయమంటారు స్వామి అంటే ఆ ప్రసాదాలు, లేదా దీనికి ఇదిగో ఈ యొక్క ఇది ఉంది, వాంటింగ్ ఉంది, దానికి చేయించండి. ఇప్పుడు చుట్టూ ప్రాకారానికి కొంచెం మనం అందరం వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు దూకటం, కొన్ని కుక్కలని ఇవన్నీ అవన్నీ కానీ ఇది ఎత్తు అవటంలో ఇది భూమి ఎత్తు చేశారు. ఇదివరకు చాలా పల్లంగా ఉండేది, మట్టి దోమలు గడ్డి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎప్పుడైతే ఎత్తు చేసేసరికి గోడల కిందకి వచ్చాయి. దానికి కొంచెం ఫినిషింగ్ చేసి ఆ కొలంలో కొంచెం కలవ పూలు అవన్నీ కొన్ని జలచరాలు ఉంటాయి కదా, తాబేళ్ళు చేపలు, అవి కూడా వేస్తే అవి కూడా వాళ్ళ మధ్యాహ్నం పిల్లలు ఇక్కడే పక్కనే స్కూలు, గవర్నమెంట్ స్కూల్, వాళ్ళు రావటం వాటిని తీసుకెళ్ళిపోవటం అలా జరుగుతుంది. సరే దానికి కూడా ఒక్కొక్కటి జరుగుతున్నాయండి కార్యక్రమాలు. ఇదమ్మ దీని యొక్క ప్రాముఖ్యత. ఆయన యొక్క ఇప్పుడు నిత్యము స్వామివారి సేవలో ఉంటారు, పొద్దున సాయంత్రము కూడా స్వామివారి సేవ చేసుకుంటూ, ఎవరు లేకపోయినా మీరు స్వామివారి అయితే ఖచ్చితంగా ఉంటారు. ఏమైనా అద్భుతమైన వండర్స్ ఏమైనా జరిగాయి? అలాంటి నాకేం జరగలేదు. అంటే నేను పూర్తిగా ఆయన సేవలో ఉంటాను. ఇంకా ఏదంటే ఏది కావాలో ఆయన చూసుకుంటాడు. ఇంకా నాకు జరిగేది మాట్లాడుతుంటారా స్వామితో? నేను అనుకుంటాను తప్పనిసరిగా తలుపుంటే కానీ ఈ యొక్క జీవితాన్ని సక్రమంగా పోని, అదొక్కటే మాకు కావాల్సింది. జరిగేదన్నీ ఆయన మనం అడిగినా జరపడు, అడగకపోయినా జరపడు. ఆయన ఇవ్వాల్సింది తప్పకుండా ఇస్తాడు. ఇక మనం ఎందుకు కోరుకోవాలి? మనం ఏంటంటే ఎవరి మీద ఆధారపడకుండా సక్రమంగా జీవితం వెళ్ళిపోవాలి. అదొక్కటే తలుపు తీసిన తర్వాత అనుకుంటాను, నేను నా భార్య అంతే. అందుచేతని అది ఒకటి మనం అనుకోవటం తప్పు లేదు. కానీ ప్రారంధ కర్మ గత జన్మలో చేసినటువంటిది కర్మ తప్పకుండా అనుభవించటానికే మానవ జన్మ. మానవ జన్మే కాదు, జలచరాలు ప్రతి ఈ సృష్టిలో ఏ జీవి ఉన్నా కర్మ కోసమే మళ్ళీ జన్మ ఎత్తుతాయి. అయితే ఒకటి అన్నిట్లకంటే ఉత్కృష్టమైనటువంటి జన్మ ఏదంటే మానవ జన్మ. ఆ మానవ జన్మ ఎందుకు మనం ఉత్కృష్టం అంటున్నాం అంటే అన్నీ కూడా మనకి తెలుస్తాయి. తెలిసినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టుకుంటే వచ్చే జన్మ అంటూ లేకుండా జన్మ అనేది ఉంది. నేను ఏదో ఇవాళ ₹1,00,00,000 వెంకటేశ్వర స్వామికి వేశానంటే వాడు ఎందుకు వేశాడంటే ఏదో పాపం చేశాడు కనుక వేశాడు, ఉత్తనే వేయడు కదా. అందువల్ల ఏంటంటే ఆ జన్మ కొద్దీ పరిపక్వం అవటం కోసం ఈ జన్మలో మనకు జ్ఞానం ఇచ్చాడు. దాన్ని మనం సక్రమంగా నువ్వు ఎవ్వరికీ ఉపకారం చేయకపోయినా అపకారం చేయకు అంతే. ఉపకారం చేయకపోయినా అపకారం చేయకు, చాలు నీ జీవితం. అవకాశం ఉన్నంతసేపు చక్కగా భగవన్నామని ఏదో టైంలో అనుకోండి, పిల్లలకి నేర్పండి. మన హిందూ యొక్క ధర్మాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వ్యక్తంగా ఉంది, దేశకాలమాన పరిస్థితి బాగోలేదు. చేతని మనం ఆ హిందూ మతంలో పుట్టి మనం దాన్ని అభివృద్ధి చేయకుండా ఇప్పుడు ఏముందమ్మా, ఇప్పుడు చెప్తున్నాను, పిల్లలు ఉన్నారు, ఒక గుడి లేదు, గోపురం లేదు, ఎంతసేపు అంకులు ఆంటీ తప్ప ఒక వరుస లేదు, ఏమి లేదు, మామయ్య లేడు, అన్నయ్య లేడు, తమ్ముడు లేడు, అమ్మ లేదు, అక్క ఏమీ లేవు వరుసవాయి. ఎందుకు మొన్న ఎవడో మా మనవడు ఉన్నాడు, వాడు ఎవడో అడుక్కునేవాడు, తాతగారు అంకులు వచ్చాడు అన్నాడు, అంకులు ఎవడో అని చూస్తే వాడు అడుక్కునేవాడు.
అధ్యాతని మనకి ఏంటంటే మన భాష మనం నేర్పాలి. ప్రధానంగా మనం ఏ భాషలో ఏ దేశంలో పుట్టామో ఆ భాష. ఇప్పుడు ఇతరత్ర దేశాలు చూడండి, వాళ్ళ భాషను మించి వేరే భాష. కానీ మనం చదువుకోవాలి. ఎంతవరకు అంటే బతకడం కోసం మనం చదవాలి. ఇంట్లో కూడా డాడీ మమ్మీ ఏంటి, అమ్మ నాన్న అంటే ఎంత హాయిగా ఉంటుంది. అది మనం నేర్పగలం. లేదు కదా, బంధుత్వాలు ఉండాలమ్మా. 10 మంది ఇవాళ మనకి మంచి చెడ్డ జరిగినప్పుడు బంధువులే ఉండాలి. వాళ్ళు లేని జీవితం మీకు ఎన్ని కోట్లు ఉంటే సుఖమే ఉంది. ఆప్యాయత లేనిది బంగారం పెట్టినా సుఖమే ఉంది. అంచేతన ఆప్యాయత అనేది మనం పెంచుకోవాలి. మనం వాళ్ళకి తెలియపోయిన మనం చెప్పాలి, ఒరే వెళ్ళండిరా. కనీసం ఏదైనా మంచి పుణ్యమైనటువంటి రోజుల్లో కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా ఒక్కడు రాకపోతే నేను అదే చెప్తాను. తల్లిదండ్రుల్ని చూడండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవ్వచ్చు. తర్వాత మీరు వీధికి విస్తరాకులు వేసి గజమాలు వేసి ఆ ఫోటోలు చేస్తే ఎవరిని ఉద్ధరించడానికి పోయిన తర్వాత వాడి కష్టం అవ్వచ్చు. ఆఖరి దశలో అనేకమైనటువంటి పరిస్థితులు తల్లిదండ్రులకు వస్తాయి. ఎవరి వల్ల మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యాం, ఎవరు కష్టపడితే ఈ స్థితికి వచ్చాము, అది మనసులో పెట్టు. అది నేను ఎవరికైనా పిల్లలు పెద్దలు అదే చెప్తాను. కానీ ఒకటమ్మా, ప్రతి వాళ్ళు కూడా ఈ దేవాలయానికి రామచంద్రమూర్తి ఏమో కానీ మీ గురించి వస్తామని చాలామంది. అది మట్టికి అది కూడా వాస్తవం. మీరు బయట అడిగితే చెప్తారు. అదమ్మా ఇక్కడ చరిత్ర. మనం కూడా ఎందుకంటే పెద్దవాళ్ళం అవుతున్నాం కనుక వాళ్ళు ఇవాళ చెప్పగా తినగా వేపాకు తియ్యగా ఉంటుంది. చెప్పగా అది మంచి అయినా చెడ్డైనా తలకి ఎక్కుతుంది. అందువల్ల ఏంటంటే మనం మంచి ఇప్పుడు 10 మంది స్నేహితుల్లో ఒక్కడు మంచివాడు ఉంటే వాడు చెడ్డవాడు అయిపోతాడు. అదే చెడ్డవాళ్ళు ఒకడు 10 మంది 9 మంచివాళ్ళు చెడ్డవాడు ఒకడు ఉంటే వాడు మంచివాడు. దీనికి ఇది హాస్యాస్పదం కాదు, అబద్ధం కాదు, వాస్తవం. అంచేత నీ ప్రపంచం ఇలా తయారవుతుంది కనుక మన వరకు దేశాన్ని మనం ఉద్ధరించలేము, గ్రామాన్ని ఉద్ధరించలేము, కానీ మన యొక్క కుటుంబాన్ని మనం ఉద్ధరించుకుంటే వాడు పుణ్యాత్ముడు. జై శ్రీరామ్. చాలా సంతోషం అండి. నిజంగా ఆలయ విశిష్టతో పాటు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎటువంటి విలువలు కోల్పోతున్నారో ఆ విలువలకు సంబంధించిన విషయాలు కూడా చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అమ్మ. ఇచ్చేద్దాం ఇక్కడనే. స్వస్తి ప్రియాబ్జ పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మయీష గోబ్రాహ్మణేజ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీ సీతాలక్ష్మణానుమ సమేత సీతారామచంద్రస్వామి అర్పణమస్తు. స్వస్తి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఇవండి ఈ ఆలయం యొక్క విశేషాలు. విన్నారు కదా, అర్చకుల మాటల్లో మీరు అన్ని కూడా విషయాలు వినే ఉంటారు. ఆలయాన్ని అంతటినీ కూడా మీరు చూసే ఉంటారు. ముఖ్యంగా రాగానే నాకు అనిపించింది నిజంగా ఎంత విశాలమైన వాతావరణంలో ఎంత చక్కగా ఉన్నాడు రామయ్య. నిజంగా గురుగారు చెప్పినట్టు ఆయన అనుగ్రహం లేనిదే ఇక్కడ వరకు వచ్చి ఉండే వాళ్ళం కాదు మేము కూడా. నిజంగా చూడండి స్వామి ఎంత చక్కగా నవ్వుతూ మనం చూస్తున్నాడు, మనము వచ్చాము అన్న విషయం ఆయన గమనించి ఆయన చూపు మన పైన ఉంది అనే భావన ఆయనను చూడగానే మనందరికి కూడా కలుగుతోంది. ఆయన అనుగ్రహం కూడా మీ అందరిపైన ఉండాలని ఆశిస్తూ నమస్కారం. భజే విశేష సుందరం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ రామమద్వయం. భజే విశేష సుందరం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ రామమద్వయం. జటాకలాప శోభితం సమస్త పాపనాశకం స్వభక్త భీతి భంజనం భజేహ రామమద్వయం. నిజస్వరూప బోధకం కృపాకరం భవాపహం సమశివం నిరంజనం భజేహ రామమద్వయం. అసత్ప్రపంచ కల్పితం జనామరూప వాస్తవం నిరాకృతిం నిరామయం భజేహ రామమద్వయం. నిష్ప్రపంచ నిర్వికల్మ నిర్మలం నిరామయం చిదేకరూప సంతతం భజేహ రామమద్వయం.
భవాబ్దిపాతరూపకం అశేషదేహ కల్పితం గుణాకరం కృపాకరం భజేహ రామమద్వయం మహావాక్య బోధకై విరాజమాన వాక్పదై పరబ్రహ్మ వ్యాపకం భజేహ రామమద్వయం శివప్రదం సుఖప్రదం భవచ్చిదం భ్రమాపహం విరాజమాన దైశికం భజేహ రామమద్వయం భజేహ రామమద్వయం రామాష్టకం ప్రతయ సుఖకరం సుపుణ్యం వ్యాసేన భాషితమిదం శృణే మనుష్యః విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేహ నిలయే లభతే మోక్షం. ఇది శ్రీ భగవాన్ వ్యాస విరచితం రామాష్టకం సంపూర్ణం. రామచంద్రాయ జనకరాజ విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజల చిత్త కామితాయ శుభద మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామదాస మృదుల హృదయ కామరస నివాసాయ స్వామి సర్వమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. మహిత మంగళం మహిత మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ ప్రార్థనే చక్రవర్తి తరుద్రాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ సీతాలక్ష్మణానుమత సమేత సీతారామచంద్ర స్వామికి శ్రీ సీతాలక్ష్మణానుమత సమేత సీతారామచంద్ర స్వామికి శ్రీ సీతాలక్ష్మణానుమత సమేత సీతారామచంద్ర స్వామికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష. జై శ్రీరామచంద్ర స్వామినే నమః. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.